1965 సంవత్సరంలో ఒక స్వచ్ఛంద సంస్థగా ఆవిర్భవించిన హోంగార్డ్ వ్యవస్థ నేడు పోలీస్ శాఖలో కీలకమైన విధులు నిర్వర్తించడం అభినందనీయమని ఎస్పీ జిఆర్ రాధిక హోంగార్డ్ సేవలను కొనియాడారు. బుధవారం డిసెంబర్ 6న 61వ హోంగార్డ్ల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎచ్చర్ల పోలీస్ కమ్యూనిటీ హాల్ నందు హోంగార్డ్ ఆవిర్భావ దినోత్సవంకు జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇందులో భాగంగా విధి నిర్వహణలో మరణించిన హోంగార్డు గాసయ్య తనయుడు రామారావుకు హోంగార్డుగా నియామక పత్రాలు, గత నెలలో రిటైర్ అయిన రాజారావు కుటుంబ సభ్యులకు 4.30 లక్షల నగదు చెక్కును అందజేశారు. అనంతరం ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్పీ హోంగార్డులను ఉద్దేశించి ప్రసంగించారు. జిల్లాలో పనిచేస్తున్న హోంగార్డులు అందరికీ ఎస్పీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మన రాష్ట్రంలో మన జిల్లాలో 1965లో హోంగార్డు వ్యవస్థ ప్రారంభమై నేటికి 739 హోంగార్డులు జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ముందుగా స్వచ్ఛంద సంస్థగా ఆవిర్భావం చెందిన హోంగార్డు వ్యవస్థకు స్వచ్ఛందంగా తమ యొక్క సేవలను అందించడానికి అనేక వర్గాల ప్రజలు ముందుకు వచ్చారు. వారి సేవలు గుర్తించిన ప్రభుత్వం ఎన్ని రోజులు సేవ చేస్తే అన్ని రోజులు దానికి ప్రతిఫలంగా కొంత డబ్బులు ఇవ్వటం అనేది జరిగింది. అయితే తర్వాత వీటిని రెగ్యులరైజ్ చేసి మొత్తం నెల రోజులు కూడా పనిచేసే విధంగా ఆ నెల రోజుల్లో కూడా 1-2 రోజులు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వటం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ తమ పోలీసు సిబ్బందితో పాటు హోంగార్డులపై దృష్టి పెట్టింది. అందులో భాగంగానే విధిలో ఉండి మరణించినటువంటి హోంగార్డ్స్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. జిల్లాలో సహ ఉద్యోగి మరణిస్తే తోటి సిబ్బంది 1 రోజు వేతనాన్ని స్వచ్ఛందంగా విరాళాలు అందించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవడం జరుగుతుందని తెలిపారు. కోఆపరేటివ్ సొసైటీ ద్వారా హోంగార్డు పిల్లలు చదువులు, పెళ్లిళ్లు వంటి కుటుంబ అవసరాలకు కొంతమేరకు తక్కువ వడ్డీతో రుణాన్ని అందించడం జరుగుతుంది. విఐపి సెక్యూరిటీ కావచ్చు, బందోబస్తు వేసినప్పుడు కానీ, పోలీస్ స్టేషన్లో నైట్ బీట్స్ తిరిగేటప్పుడు కానీ, పోలీస్ స్టేషన్లో అవసరానికి అక్కడ ఉన్నటువంటి ఆఫీసు సిబ్బందికి సహాయకంగా ఉండి మీరు చాలా సేవలు అందిస్తున్నారని తెలిపారు. మీరు అంకిత భావంతో చేసిన సేవలకు అలాంటప్పుడు ఖచ్చితంగా గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు. పోలీసు శాఖ క్రమశిక్షణకు మారుపేరని, నిత్యం క్రమశిక్షణతో మెలుగుతూ పోలీసు ప్రతిష్టను పెంచేలా విధులు కొనసాగాలన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించే క్రమంలో అంకిత భావంతో పనిచేయాలని, అనంతరం హోంగార్డు సేవలకు గుర్తింపుగా జిల్లా ఎస్పీ జిల్లాలో పనిచేస్తున్న 739 హోంగార్డులకు హాట్ బాక్సులను ప్రదానం చేశారు. వ్యవస్థ ఏర్పడి 77 సంవత్సరాలు. మన శ్రీకాకుళం జిల్లాలో ఈ హోంగార్డ్స్ వ్యవస్థ ఏర్పడి 58 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అందరూ హోంగార్డులకి శుభాకాంక్షలు. హోంగార్డ్స్ ఆర్గనైజేషన్ ఒక స్వచ్ఛందంగా సొసైటీకి సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో వివిధ వర్గాల్లో పనిచేసినట్టు వాళ్ళు కొంత సమయాన్ని ప్రజల కోసం మేము సేవ చేస్తామంటూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఏర్పాటు అయినటువంటి సంస్థ. 1946 ముంబైలో మత ఘర్షణలు జరుగుతున్నటువంటి సమయంలో వాటిని కంట్రోల్ చేయడానికి ఉన్నటువంటి పోలీసు సిబ్బంది సరిపోక అప్పుడు మొరార్జీ దేశాయ్ గారి నేతృత్వంలో ఆయన ఆలోచన ఫలితంగా ఏర్పడినటువంటి హోంగార్డ్స్ వ్యవస్థ. ఆ వ్యవస్థలో అప్పుడు ఫామ్ అయిన కొత్తలో నెలకి 5 రోజులు సర్వీస్ చేయడానికి అందరూ డాక్టర్లు, ఇంజనీర్లు, విద్యార్థులు, రిటైర్ అయిన వాళ్ళు ఇట్లా అందరూ కూడా ముందుకు వచ్చేవాళ్ళు. ఆ తర్వాత వీళ్ళ యొక్క సేవలను వివిధ రకాలుగా అంటే ప్రకృతి వైపరీత్యాల్లో కావచ్చు, లేకపోతే ఏదైనా మత ఘర్షణలు జరుగుతున్నప్పుడు కావచ్చు, సిబ్బంది తక్కువ పడినటువంటి సందర్భాలలో ఎక్కడైనా క్రౌడ్ ఎక్కువ వస్తున్నప్పుడు ఆ క్రౌడ్ కంట్రోల్ చేయడం కోసం కావచ్చు, జాతరలు కావచ్చు, ఇలాంటి వాటికి వీళ్ళ యొక్క అవసరం చాలా ఉంది అని గ్రహించిన తర్వాత దీన్ని క్రమబద్ధం చేసుకుంటూ హోంగార్డ్ వ్యవస్థని ప్రవేశపెట్టారు. అదేవిధంగా మన రాష్ట్రంలో, మన జిల్లాలో 1965లో ఈ హోంగార్డ్స్ వ్యవస్థ స్టార్ట్ అయింది. హోంగార్డ్ అంటే నేను చెప్పాను, స్వచ్ఛందంగా తమ యొక్క సేవలను అందించడానికి ముందుకు రావడం అని. కాకపోతే ఉట్టిగా సేవలను తీసుకోవడం బాగోలేదు కాబట్టి ఆనరోరియం అంటూ వాళ్ళు సేవలు చేసినటువంటి ఎన్ని రోజులు సేవ చేస్తే అన్ని రోజులు దానికి ప్రతిఫలంగా కొంత డబ్బులు ఇవ్వడం అనేది స్టార్ట్ చేశారు. వీటిని రెగ్యులరైజ్ చేసి కంప్లీట్ నెల రోజులు కూడా పనిచేసే విధంగా ఆ నెల రోజులు కూడా ఒక 2 రోజులు వేతనంతో కూడిన సెలవులు ఇస్తూ దీన్ని మన ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ తమ పోలీసు సిబ్బందితో పాటుగా మీ యొక్క వెల్ఫేర్ని, మీ యొక్క బావగోగులను చూసుకోవడం పైన దృష్టి పెట్టింది. అందులో భాగంగానే విధిలో ఉండి మరణించినటువంటి హోంగార్డ్స్కి C కేటగిరీ కింద వాళ్ళ వారసులకి మళ్ళీ ఉద్యోగం ఇవ్వడం కూడా జరుగుతోంది. ఇంతేకాకుండా ఎవరికి వాళ్ళు ఒక్కొక్క జిల్లాలో వాళ్ళ యొక్క ఇష్టాన్ని బట్టి వాళ్ళు 1 డే శాలరీ కాంట్రిబ్యూట్ చేయడం కావచ్చు, రిటైర్మెంట్